గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను అడ్మిట్ అయిన పేషెంట్ స్పృహలోకి వచ్చాను. బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు అడ్మిట్ అయ్యాడే, అతని కండిషన్ ఎలా ఉంది? అదేదో యాక్సిడెంట్ కేస్, ఐసీయూలో ఉన్నాడు. నీకేంటి ఇంట్రెస్ట్? అతనికి ఎలా ఉందో చెప్పు వదినా, నాకు టెన్షన్ గా ఉంది. అతనికి ఎవరికో యాక్సిడెంట్ అయితే నీకెందుకు టెన్షన్? కొన్ని రోజుల నుంచి అతనికి నాకు మధ్య వార్ జరుగుతోంది. మా ఇద్దరి మధ్య లవ్ ఉంటే ఓకే, అదే లేదు కదా. నన్ను కావాలని ఇన్సల్ట్ చేశాడు. అతనికి బుద్ధి చెప్పాలని నేనే బైక్ బ్రేకులు తీసేశాను. మై గాడ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అతని కండిషన్ ఎలా ఉందో చూసొస్తాను. ఏంటిదినా, ఎలా ఉంది? కాళ్ళు చేతులు బానే ఉన్నాయి. తలకి బలమైన గాయమై నరాలు దెబ్బతిని కట్టి చూపోయింది. 5 నిమిషాల తర్వాత 201 కి షిఫ్ట్ చేస్తారు. వెళ్ళి సారీ చెప్పుకుంటావో ఏం చెప్పుకుంటావో, నీ తిప్పలు నువ్వు పడు. ఎవరది? నేను నర్సునండి. ఓహో, నాకే స్పెషలా? అన్ని రూముల్లోనూ డ్యూటీ చేస్తావా? మీకే ప్రత్యేకమండి. నీకేమన్నా నత్తా అలా తడబడుతున్నావు? లేదండి, మీ కళ్ళు. కళ్ళు? ఇంకెక్కడి కళ్ళు? ఒక అమ్మాయి కుళ్ళు మొత్తనానికి బలైపోయాయి. సారీ, వెరీ సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఒక చంబలక్కడి పంప మూలంగా దెబ్బతిన్నాయి. దాన్ని ఊరికే వదులుతానా? ఫుట్బాల్ ఆడను? ఏమనుకోకపోతే కొంచెం బాత్రూమ్ కి తీసుకెళ్తావా నర్సమ్మ? అలాగే. నర్సమ్మ, ఏంటండి? నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ కళ్ళు కనిపిస్తాయిగా. సారీ, నేను వెనక్కి తిరిగాను, మీరు కానివ్వండి. నర్సమ్మ, నీ చెయ్యి ఎక్కడా? ఇక్కడ. ఏంటో పెళ్లినాడు అమ్మాయి అబ్బాయి చేతులు కలుపుకుంటారు. ఈ రోజు మనం ఇలా కలుపుకున్నాం. ఏమిటి ఎంత మెత్తగా ఉంది? దిండా? కాదు, నా ఒళ్ళు. ఓహో, మీ మీద పడ్డానా? సారీ. పర్వాలేదు, మీరు జాగ్రత్తగా పడుకోండి. నెమ్మదిగా పడుకోండి. థ్యాంక్స్ అండి. నేను మాట్లాడతాను. మావయ్య, మావయ్య, ఏంటి అర్జెంట్ గా రమ్మని కబర్ చేసావు? క్వాలిటీ కంట్రోలర్దే మర్డర్ అని పోలీసులకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఎలా మావయ్య? కేసు పార్లమెంట్ దాకా వెళ్లకుండా మాఫీ చేయడానికి 25 లక్షలు అడుగుతున్నారు. 25 లక్షలే? నాన్న 25 రూపాయలు కూడా అవడు. ముందే విషయం తెలిసి ఆయన నన్ను జైల్లో పెట్టిస్తాడు. నువ్వే రక్షించాలి మావయ్య. ఎలారా? నా కూతుర్ని కోడలు చేసుకోమని మీ నాన్న అడిగే ధైర్యం నాకు లేదు. సురేఖం చేసుకుంటానని నాన్నకు చెప్పే ధైర్యం నాకుంది. అయితే నీకిచ్చే కట్నం పోలీసులకు లంచం అనుకో బావా. ఏమిట్రా ఈ దెబ్బలేమిట్రా? ఏం కాలేదమ్మా, చిన్న చిన్న దెబ్బలేగా. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాగా. నీ కళ్ళకేదో అయిందని చెప్పారు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? దేవుడు ఆశీస్సుల కంటే తల్లి ఆశీస్సులు గొప్పవమ్మా. నువ్వు నన్ను నేల మీద పెంచలేదు, కళ్ళల్లో పెట్టుకుని పెంచావు. నా కళ్ళకేమవుతుంది? ఇంటికెళ్ళమ్మా. ఏమిటే, నిద్ర పట్టడం లేదా? కలలేమన్నా కన్నావా? నా వయసులో ఉన్నప్పుడు నీకు కలలు రాలేదా? సర్లే, ఇలా సాప మీద కూర్చున్నానో లేదో అలా తీసుకెళ్లి పీట్ల మీద కూర్చోబెట్టేశారు. ఇంకేం కలలు, అన్ని పగటి కలలే. పడుకో. వదినా, వదినా, అతనికి ఉండు, మామగారు కొంచెం వేడినీళ్ళు తీసుకొస్తారా? వదినా, సూర్యానికి ఎలా ఉంది? అతని కళ్ళు. అతను కళ్ళ మీద ఆశ వదులుకున్నాడు.
తన కళ్ళు పోగొట్టిన వాళ్ళ అంత చూడటం కోసం రేపు లాయర్ని రమ్మన్నాడు. ఎందుకైనా మంచిది రేపు పొద్దున అతని దగ్గరికి వెళ్ళి కాకా పట్టి కేసు పెట్టకుండా చూసుకో. కమాన్ కమాన్, ఇప్పటికే ఆలస్యమైంది. నాన్నగారు మీతో మాట్లాడాలి. కారులో చెప్పొచ్చుగా. కారులో డ్రైవరు అయితే హాఫ్ మినిట్ లో చెప్పు. మావయ్య పెళ్లి చూపులకు రమ్మన్నాడు. పెళ్లి చూపులా? ఎవరికరా? నాకే నాన్నగారు, సురేఖను చూడటానికి. రమ్మన్నాడా? అవును. నాతో మాట్లాడాల్సిన విషయాలు నీతో మాట్లాడడం ఏంటి? మావితోనే మాట్లాడతాను కదా నాన్నగారు, మావయ్య ఈ రోజే రమ్మన్నాడు. మళ్ళీ ఊరికెళ్తాడట. వెళ్తే మళ్ళీ రాడా? వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాంలే. తడిగా ఉంది, వేడి నీళ్ళ? కాదు, కన్నీళ్ళు. అంటే నాకు ఇక చూపు రాదని చెప్పారా? నేను ఇంకా శాశ్వతంగా గుడ్డివాడిని కావాల్సిందేనా? మీకు జరిగిన అన్యాయానికి కారణం ఎవరో తెలుసా? వద్దు, ఆమెను గుర్తు చేస్తున్నాడు సమా. దేవుడు కళ్ళు ఇస్తే నిన్ను చూడాలనుంది. ఆమెను చూడాల్సి వస్తే అసలు నాకు కళ్ళే వద్దంటారు. అంత దుర్మార్గురాలా అమ్మాయి? ఎంత దుర్మార్గురాలు కాకపోతే చేతుల తప్పును సర్దిద్దుకోమన్నందుకు నా బండి బ్రేకులు తీస్తుందా? నేనంత తేలిక వదిలిపెడతానా? అందుకే కేసు పెడుతున్నాను. కేసా? వద్దు, వద్దండి. మీరు మంచివారు. మరి నా కళ్ళు పోగొట్టిందిగా. నా కళ్ళు మీ కళ్ళుగా చూసుకుందరు గాని. అంటే నీ కళ్ళు నాకు ఇచ్చేస్తావా? నా జీవితాన్నే మీకిస్తాను. ఏంటి ఏమన్నావు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. తప్పు ఆ అమ్మాయి చేస్తే శిక్ష నువ్వెందుకు అనుభవించాలి? క్షమించండి, మీ యాక్సిడెంట్ కి కారణం నేనే. మీరు కేసు పెట్టకుండానే నా నేరం అంగీకరించి లొంగిపోతాను. శిక్ష పూర్తిగా అనుభవించాక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. గుడ్. శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానన్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను సురేఖ. నేను సురేఖనని మీకెలా తెలుసు? నాకు కంటి చూపు పోలేదు కాబట్టి నీ కడు తెరిపించడానికే నాకు చూపు పోయినట్టు నాటకం ఆడాను. మీ వదిన సహకారంతో. భగవంతుడి దయ వల్ల నాకేం జరగలేదు కాబట్టి సరిపోయింది. నిజంగా కళ్ళు పోయింటే, ప్రాణమే పోయింటే ఏం చేసేదానివి? కాళ్ళు చేతులు విరుగుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాననే దానివా? అప్పుడైనా మిమ్మల్నే పెళ్లి చేసుకునేదాన్ని. నేను చేసుకోలేను. ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు వేయగలను, కానీ డబ్బు కట్ల కాదు. తప్పు తెలుసుకున్నావు. అతను కోరుకున్నది అదే. ఇన్నాళ్ళు అతనితో పోరాటం చేశావు. ఇక సూర్యం మనసు గెలుచుకోవటానికి పోరాటం మొదలుపెట్టు. హిస్టరీ లెక్చరర్ గారి మీద చెయ్యి చేసుకున్న మాట నిజం. మీ అందరి ముందు నన్ను క్షమించమని మాస్టర్ని వేడుకుంటున్నాను. క్షమించండి మాస్టర్. ఓసారి అల్లుడింటికి పంపించరా, చూసి చాలా రోజులైంది. తర్వాత చూద్దాంలే. నాన్న, నీ కూతురు ఎంత పని చేసిందో చూసావా? కాలేజీలో గంట కొట్టి స్టూడెంట్స్ అందరిని పిలిచి ఆ పంతులు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి మన పరువు తీసింది. నేను తప్పు చేశానని ఫీల్ అయ్యాను, క్షమాపణ చెప్పాను. అందులో తప్పే ఉంది? ఆ సూర్యంగాడు హాస్టల్ మెస్ లో నన్ను చావుకొట్టాడే. వదించేది ఇంజెక్షన్ చేయించుకున్నావుగా. నేను టాబ్లెట్స్ ఇచ్చానే. నువ్వు నోర్మై. ఇంట్లో వాళ్ళే ఇలా మాట్లాడితే నాకు ఇంకా పరువే ఉంటుంది నాన్న. వీధిలో మాత్రం ఉంటేగా. సురేఖ, మళ్ళీ ఆ సూర్యంగాడితో కనిపించావో కనిపిస్తా, స్నేహం చేస్తా, క్లోజ్ గా ఉంటా. ఏం చేస్తావ్? నాన్న, అది నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్తుంటే బెల్లం కొట్టిన ఇలా కూర్చుంటావేంటి? అండర్ కరెంట్ గురించి ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా, ఏంటే కబుర్లు చెప్తున్నావంటే? కాలేజీలో జిమ్ కట్టించింది కబుర్లు చెప్పడానికి కాదు, ఎక్సర్సైజ్ చేయడానికి. కానండి. కమాన్ కమాన్, నౌ యు డు ఇట్. కమాన్, కాళ్ళు ఇలా. గుడ్. ఇంకా ముందు కొంచెం. కాళ్ళు పైకి. అరే రే, వాట్ హ్యాపెండ్? ఇట్స్ ఓకే. నో నో నో, లెట్ మీ హెల్ప్ యూ. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
మీరు జూనియర్ పీడి గారండి ఇవాళ జాయిన్ అయ్యారు. మీకు జిమ్నాస్టిక్స్ తెలిసి ఉండాలిగా. నా అలాగే రికమెండేషన్ క్యాండిడేట్ అండి, అందుకే పడిపోయారు. షడప్. జాగ్రత్త. పిల్లలకే నేర్పుతారండి. అవును, కనీసం టెన్నిస్ అయినా వచ్చా? మైండ్ యువర్ బిజినెస్. అంటే ఏంటండి? నీ పన్ను నువ్వు చూసుకోవయ్యా. ఓహో అలాగేలేండి. అబ్బో, ఈ సుందరాంగి దిగుతుంది కదా. అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ ఉన్నా తట్టుకోవచ్చేమో గానీ సెంటర్ కోట్ లో వీళ్ళిద్దరుంటే తట్టుకోవటం కష్టమే. ఇంకా కొత్త బీడి గారికి బాగాలేమంది. సూర్య గారు, ఆ. స్టూడెంట్స్ కొత్త కదా, మీ సర్వీస్ రిసీవ్ చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. కాసేపు మనం ఆడదాం, వాళ్ళు చూస్తారు. అలాగే ఆ కోర్టులోకి వెళ్ళండి. ఓకే. సురేఖ, మేమిద్దరం ఆడతాం, నువ్వు బయటికి వెళ్ళి చూసి నేర్చుకో. బాల్ ఎలా రిసీవ్ చేసుకోవాలో, సర్వీస్ ఎలా చేయాలో అవన్నీ చూస్తేనే వచ్చేది. బయటికి వెళ్ళమా. సూర్య గారు, సర్వీస్ చేయండి. లేడీస్ ఫస్ట్, ముందు మీరు సర్వీస్ చేయండి. ఏమండి చూడండి, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఆడుతున్నారు, ఎన్ని మెలకువలు చూపిస్తున్నారు. మీరు స్టెఫిగ్రాఫర్ మించిపోవాలండి. వేసేయండి. क्या शॉट है बॉस? क्या शॉट है गुरुजी? ఇంకా నేను కొట్టనే లేదయా బాబు. కొట్టారేమనుకున్నా. లవ్ 40. ఏమంటే పీడి గారు, లవ్ లాగిపోయారండి. లవ్ లో ఉండడమే నాకు ఇష్టం. పీడి గారు, ఆట వచ్చిన మీరిద్దరూ ఆడుకుంటే ఎలా? అయినా చూస్తే ఆట రాదు, ఆడితేనే వస్తుంది. నాతో ఆడండి. మీ ఇద్దరు ప్రాక్టీస్ చేయండి. మొదలెడదామా? జీరోతో ఓడిపోయే వాళ్ళ దగ్గర నేనేం నేర్చుకుంటాను? హనుమంతు, నువ్వు ట్రై చెయ్యి. ఓకే రెడీ మేడం, రెడీ రెడీ రెడీ.